సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నట్లుగా కూడా కొన్ని ఆ వీడియోలు తయారు చేసి పంపిస్తూ వచ్చారు. ఎందుకంటే అంటే ఆ రకంగా అన్నా కానీ వాళ్ళ రెచ్చగొడితే ఆ రకంగా అన్న వాళ్ళ పైన కొంత అటువంటి విమర్శలు చేస్తే వాళ్ళిద్దరు విడిపోయి వస్తారేమో అనేటువంటిది వైసీపీ వ్యూహం. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి వస్తే అది వైసీపీకి ఎటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటిది ఇప్పటికీ ఒక అంచనా ఉంది. ఆ అంచనాను అర్థం చేసుకున్నటువంటి వైసీపీ అలా కాకుండా టీడీపీ జనసేన విడిపోయి రావాలనేటువంటి కోరిక బలంగా ఉంది. కానీ వీళ్ళిద్దరూ కలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. కానీ టీడీపీ జనసేన చెప్తున్నటువంటి అంశాలు చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలను చూస్తే పర్టికులర్ గా అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే మా ఈ కలయిక, ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి మన లక్ష్యం దిశగానే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ ని బాగు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తమ కలయిక, తమ పొత్తు, తమ ఎన్నికల ప్రణాళిక అనేటువంటి దాన్ని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగానే వీరి కలయికకు సంబంధించి వీరు వ్యక్తం చేస్తున్నటువంటిది. సరే, ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో గెలుపు అనేటువంటి దానికోసమే ఎవరైనా పొత్తులు పెట్టుకుంటారు, ఎవరైనా కలిసి వెళతారు, ఎవరైనా ముందుకు వెళ్ళేటువంటి సాంప్రదాయం కాదు, అది అవసరం రాజకీయాల్లో. సరే, ఇది ఈ 5 ప్రధాన అంశాలు. అంటే మనము చూసినట్టుగా ఉమ్మడి మేనిఫెస్టో ఏంటి, ఉమ్మడి కార్యాచరణ ఎలా, సీట్ల స్థానాలకు సంబంధించి ఎన్ని స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు, ఏ స్థానాల్లో పోటీ చేస్తారు, అక్కడ అభ్యర్థులు ఎవరెవరు అనేటువంటి దాని మీద ప్రధానమైనటువంటి సారాంశం. ఇది ఒక ఎపిసోడ్. ఇక బీజేపీకి సంబంధించినటువంటి ఎపిసోడ్, ఇది ఒక కీలకమైనటువంటి ఎపిసోడ్. బీజేపీ ఎపిసోడ్ ఏంటి అని అంటే టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ వస్తుందా రాదా అనేటువంటిది వీరి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ మనం ఒక అభిప్రాయాన్ని చూస్తే మనం సినిమాలో రాజు గారు మనము ప్రకాష్ రాజ్ సినిమా ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఆ డైలాగు యొక్క సారాంశం ఏంటి అని అంటే అంటే దాన్ని బట్టి మనం ఆ డైలాగును బట్టి మనం చూడాల్సిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్ళటానికి వీళ్ళిద్దరు నిర్ణయించుకున్నారు. బీజేపీ వస్తుందా రాదా అంటే బీజేపీ వచ్చినప్పుడు కలుపుకోవాలి, బీజేపీ రానప్పుడు వదిలేయాలి. అంటే బీజేపీ ఏంటి, మేము కలుస్తామన్నప్పుడు కలవాలి, మేము వద్దు అంటే ఆగిపోవాలి. అంటే వారికి కేంద్రంలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అధికారం అనేటువంటి దాంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎన్నికల పైన వారి ప్రభావాన్ని, వారి శక్తిని, అక్కడ ఉన్న వ్యవస్థలని ఆధారంగా చేసుకొని వారు నిర్ణయం అన్నటువంటిది చాలా క్లారిటీ లేకుండా ఉంది. అంటే టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ వెళ్ళటానికి సిద్ధపడిపోయారు. జనసేన అడుగుతూ ఉంది, బీజేపీని రమ్మని ఆహ్వానిస్తుంది, వస్తే కలిసి చేద్దాము, ఓటు చేయకుండా ఉందాము, కలిసి వెళదాము అనేటువంటి. జనసేన బీజేపీకి సంబంధించినటువంటి వారు కూడా అనేక సందర్భాల్లో మేము కలిసే ఉన్నాము, మేము పొత్తులోనే ఉన్నాము అని చెప్పని బీజేపీ జనసేన అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆ పొత్తులో ఉన్నామని చెప్తున్నారు కానీ ఎప్పుడూ కూడా అటువంటి పొత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ, అటువంటి పొత్తుకు సంబంధించినటువంటి ఎన్నికల కార్యాచరణ కానీ, అటువంటి పొత్తుకు సంబంధించినటువంటి విమర్శల దాడి జరిగినప్పుడు, అంటే పురంధేశ్వర్ గారిని వైసీపీ తిట్టారు, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. జనసేన పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు విపరీతంగా విమర్శించారు, అప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని ఎవరిని విమర్శిస్తున్నప్పుడు ఇద్దరు మాట్లాడాలి, కానీ ఎవరిని తిట్టినా కానీ ఎవరు మాట్లాడరు. అంటే అది అసలు పొత్తు ఉందా లేదా అని అంటే చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అది పొత్తు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి, లేదా పవన్ కళ్యాణ్ గారికి ఒక పొలిటికల్ అండర్స్టాండింగ్ తో నడుస్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడా కూడా జనసేనకు సంబంధించినటువంటి నాయకులతో బీజేపీ నాయకులు సమావేశమైనట్టుగా, బీజేపీ నాయకులు వాడితో కలిసి వెళ్ళినట్టుగా ఎక్కడా లేదు. అదేవిధంగా జనసేన నాయకులు కూడా బీజేపీ నాయకులతో కలిసి వెళ్ళినట్టుగా, కలిసి పోరాటం చేసినట్టుగా, కలిసి యుద్ధం చేసినట్టుగా ఎక్కడా లేదు. ఎప్పుడు అదేదో తూతూ మంత్రంగా ఏదో నడిచామంటే నడిచామన్నట్టుగా ఉంటుంది. అందుకని
ప్రస్తుతం టీడీపీ జనసేన కలిసి వెళుతున్నాయి. బీజేపీ ఎప్పుడు వీళ్ళిద్దరిని ప్రేమించాలనుకుంటే అప్పుడు ప్రేమిస్తారు. అప్పుడు ప్రేమించినప్పుడు వీళ్ళిద్దరు కూడా వాళ్ళని ప్రేమించాలి. లేదు అనుకుంటే వాళ్ళు మేము ద్వేషిస్తున్నాం అని అంటే వీళ్ళిద్దరూ వీళ్ళ పని చేసుకోవాలి. అంటే ఏంటి, బీజేపీ వారి చేతుల్లోనే ఉన్నది ప్రస్తుతం కీలకమైనటువంటి నిర్ణయం. కానీ బీజేపీ, టీడీపీ, జనసేన కలవటం వలన రాజకీయపరమైనటువంటి కొద్దిపాటి ప్రయోజనం, కొద్ది నష్టము, కొద్ది కష్టము రెండు ఉన్నాయి. ఫస్ట్ బీజేపీ, టీడీపీ, జనసేన కలవటం వలన ఒక నష్టం ఉంది. అదేంటంటే బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత భావన అది టీడీపీ, జనసేన మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ఫార్మాట్. లేదు, కష్టం ఏంటి అని అంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం వలన వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళకి రావడంతో అది కష్టం. ఒక నష్టం ఉంది, ఒక కష్టం ఉంది. అవసరం అంటే ఇక్కడ ఏంటి, బీజేపీతో ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థలతో ఉన్నటువంటి అవసరం వీరిని కొంత ముందుకి వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. కానీ ఫైనల్ గా మనం చూసినప్పుడు ఏంటంటే బీజేపీకి ఉన్నటువంటి పర్సంటేజ్ 0.8%. మరి బీజేపీ ఎంత యుద్ధం చేసినా, బీజేపీ ఎంత యుద్ధం చేయకపోయినా, బీజేపీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పర్సంటేజ్ కి కొంచెం అటు ఇటుగా ఉంది తప్పితే బలంగా, దృఢంగా ఇంతకు మించి వెళ్ళినటువంటి పరిస్థితి కనపట్లేదు. కాబట్టి రాజకీయాల్లో వీరి మధ్య ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి భేటీ మీటింగ్ సారాంశాల్లో మాత్రం ఎక్కడా కూడా బీజేపీతో కలిసి వెళ్ళాలి అనేటువంటి బలమైన నిర్ణయానికి రాలేదు. అట్లని ఉద్దు పూర్తిగా వెళ్ళడానికి లేదు అనేటువంటి దాని మీద రాలేదు. కానీ దీన్ని భవిష్యత్తులో ఆ సందర్భంగా, ఎన్నికల సందర్భంగా అప్పుడు దానికి తద అనుగుణంగా నిర్ణయాలు తీసుకుందాం అనేటువంటి అంశం మీద మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. కానీ బీజేపీ కనుక కలిసి వెళ్ళాలి అనుకుంటే టీడీపీ, జనసేనతో అసెంబ్లీ స్థానాలకు కాకుండా పార్లమెంట్ స్థానాల వరకే పరిమితం చేయాలి అనేటువంటి దాని మీద కూడా ఒక అభిప్రాయం వచ్చినట్లుగా సమాచారం. అంటే ఏంటి, అసెంబ్లీ స్థానాలు ఎవరు వాళ్ళకి, ఓన్లీ పార్లమెంట్ స్థానాలు ఇస్తారు, అది కూడా 5 స్థానాల వరకు ఇవ్వచ్చు అనేటువంటిది మాత్రం ఒక అంశం కనపడుతూ ఉంది. సరే, దీంట్లో ఇంకొంచెం స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మరింత చర్చ రావాల్సినటువంటి, మనకి సోర్స్ ఇన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది నిన్న జరిగినటువంటి అంశంలో. ఇక రేపు మనం చూస్తున్నాం పొలిటికల్ గా రేపు నుంచి డెవలప్మెంట్స్ అయితే స్పీడ్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాజు గారు, దీని మీద మురళి ఉన్నారు సార్. యా మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. గుడ్ ఈవినింగ్. ఏంటి మురళి, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలవటం, ఆ కలిసిన తర్వాత వారి మధ్య జరిగినటువంటి సుమారు 2 గంటల పాటు జరిగినటువంటి భేటీ, ఆ భేటీ సారాంశం తర్వాత అనేకమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి. ఏంటి అంటే జనసేన వైపు నుంచి, టీడీ వైపు నుంచి ఉన్న ఇన్ఫో ఏంటి, దాంట్లో జరిగినటువంటి సమావేశంలో ఉన్నటువంటి అంశాలు అంటే ఇవి కాకుండా ఇంకేమైనా జరిగినాయా, లేదా ఇంతవరకే పరిమితం అయ్యారా ఏంటి మురళి? అంటే దాదాపుగా ఇప్పటివరకు మీరు చెప్పినటువంటి అంశాలే ప్రధానంగా కూడా నిన్నంతా కూడా చర్చకు వచ్చినాయండి. ఎందుకంటే మెయిన్గా కూడా జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడి లక్ష్యం ఒకటేనండి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని. ఆ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మించడానికి అవసరమైనటువంటి ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలి, ఈ 2 అంశాలపైన ప్రధానంగా కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుందండి. ఇక పొత్తులు, సీట్లు సర్దుబాటు అంశాలు అనేవి కూడా నెమ్మదిగా చర్చకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 20వ తేదీన అంటే ఎల్లుండ ఏదైతే విజయనగరం భోగాపురంలో జరిగేటువంటి ఏదైతే భారీ బహిరంగ సభ ఉందో, ఆ భారీ బహిరంగ సభ వేదికగా కూడా ఈ 2 పార్టీలు కూడా ఒక సమర శంఖాన్ని పూరించేందుకు సన్నద్ధమవుతున్నాయి. అయితే చాలామంది, చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు అంటే ఆ అభిమానులు వారందరూ కూడా అక్కడ తరలి వస్తారు కనుక ఆ స్థాయిలో వచ్చే జనాలకు ఒక మంచి సందేశం ఇవ్వాలి, ఒక మంచి పొలిటికల్ మెసేజ్ ఇవ్వాలి. 2 పార్టీలు వ్యూహం ఏంటి, 2 పార్టీలు ఉమ్మడి కార్యాచరణ ఏంటిదో వాళ్ళకి తెలియజేయవలసిన అవసరం ఉంది. కనుక నిన్న సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం, దాదాపుగా కూడా 2 గంటల వరకు కూడా వీరిద్దరూ కూడా, నాదెండ్ల మనోహర్ గారు, ముగ్గురు కూడా చర్చించడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పటికే సమన్వయ కమిటీలు జరిగినాయి. సమన్వయ కమిటీలో వచ్చినటువంటి అంశాలు, సమన్వయ కమిటీ తర్వాత ఏదైతే మేనిఫెస్టో కమిటీ భేటీపై వచ్చినటువంటి అంశాలు, వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఫైనల్గా ఏదైతే మనం ప్రజలకు ఇస్తే బాగుంటుంది, రేపొద్దున వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలంటే ప్రజలు మన పక్షాన ఉండాలి,
ప్రజలు మనకు ఓట్లు వేయాలంటే కనుక ఎట్లాంటి భరోసా వారికి కల్పించాలనే అంశంపైన ప్రధానంగా కూడా చర్చించినట్టుగా సమాచారం అందుతుంది సార్. అయితే ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి కానీ ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కానీ రేపు 20వ తారీఖున కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఇక దీంతో పాటుగా పొత్తులకు సంబంధించిన అంశం సహజంగా కూడా పొత్తులకు ఇప్పుడే జనసేన తెలుగుదేశం పార్టీ వెళ్లేందుకు ఒక రంగం సిద్ధమైందని ఇద్దరు కూడా ఒక అంగీకారానికి వచ్చారు, ఏకాభిప్రాయానికి కూడా దాదాపుగా వచ్చారండి. ఇక భారతీయ జనతా పార్టీ అంశం అనేది కొంత ఇంకా సందిగ్ధతగా ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు కనుక జాతీయ స్థాయి నుంచి నిర్ణయం కావాలి కనుక జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడటం కానీ జాతీయ స్థాయి అభిప్రాయం వచ్చిన తర్వాత అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కొన్ని చిన్న చిన్న మార్పులతోటి ఇదే ఉమ్మడి కార్యాచరణతోటి ఆ పార్టీని కూడా కలుపుకుని ఆ పార్టీ ఏదైనా చెప్తే కనుక ఆ పార్టీ కూడా ఈ ఉమ్మడి కార్యాచరణలో యాడ్ చేసి ముందుకెళ్లే ప్రయత్నంగానే ముందుకు వెళ్ళేందుకు గానే వీరంతా కూడా ఆలోచన చేసినట్టుగా తెలుస్తుందండి. అయితే నిన్న భేటీకి సంబంధించి కొంత గోప్యత ఎక్కువ కనిపించిందనే మనం చెప్పవచ్చు సార్. రైట్ మురళి. సార్ నెక్స్ట్ అండి వంశీ గారు, దీనికి సంబంధించిన నాదెండ్ల బయట ఒకటి ఉంది సార్. ప్లీజ్ ప్లే చేయండి. భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు.